హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి అయిపోయింది అండి. డిసెంబర్ 31 నుంచి చెప్పాను కదా! ఎంత తొందరగా అయిపోతుందో అసలు పండగ వరకు కూడా ఆ డేస్ అనేవి మనకు అస్సలు తెలియకుండా అయిపోతాయి అంత ఫాస్ట్‌గా. సో, నేను సంక్రాంతి అంతా కంప్లీట్ చేసుకొని మా ఇంటికైతే వచ్చేసాను. విశాఖపట్నం వచ్చేసాను. బట్ అక్కడ ఊర్లో నేను గడిపిన కొన్ని మూమెంట్స్ అయితే మాత్రం వీడియోస్ అవి నేను క్యాప్చర్ చేశానండి. సో, అన్నీ తీయలేకపోయినా సంక్రాంతి, భోగి, కనుమ ఈ 3 రోజుల్లో ఏ ఏ ప్లేసెస్ అయితే విజిట్ చేశానో, ఎక్కడెక్కడికి వెళ్ళానో అవి కొంచెం కొంచెం అయితే తీయగలిగాను. మా అత్తగారి ఊరిలో తీసిన తోట వీడియో పెట్టాను కదా! సో, ఇదేంటంటే ఇది నేను పుట్టిన ఊరనమాట. మా అమ్మ వాళ్ళది. ఇది ఎక్కడ అంటే విజయనగరం జిల్లా తెర్లాం మండలం ఒద్దోవోలండి. ఈ ఊర్లో నేను పుట్టాను. సో, పుట్టడం అయితే పుట్టాను కానీ, ఈ ఊర్లో నేను పెరగలేదు. మా నాన్నగారు బ్యాంకు జాబ్ వల్ల నేను విశాఖపట్నం రూరల్‌లోనే మోస్ట్‌లీ పెరిగాననమాట. నా ఫస్ట్ క్లాస్‌లో ఉండేటప్పుడు మేము విశాఖపట్నం రూరల్‌కొచ్చేసాము. తర్వాత మళ్ళీ ఇంకా మా ఊరికి ఇలా పండగలకి, పబ్బాలకి వెళ్ళడమే తప్ప, ఎప్పుడూ అక్కడ ఉన్నదైతే లేదనమాట. సో, నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత చాన్నాళ్ళకి నేను ఈ ఊరికి ఇలా కనుమ పండుగకైతే నేను వెళ్ళానండి. సో, నేను కనుమకు వెళ్ళిన రోజు తీసిన వీడియో అనమాట ఇది. సో, ఈ ఊర్లో ఏంటంటే ఈ చుట్టుపక్కల ఆ విలేజెస్‌లో ఈ కల్చర్ ఉంది. ఏంటి అంటే కనుమ రోజు సాయంత్రం అందరూ కూడా కొండ ఎక్కుతారండి. కొండ ఎందుకు ఎక్కుతారు అంటే దానికి పెద్దగా రీజన్ అయితే నాకు తెలీదు కానీ, జనరల్‌గా ఊర్లో పండగకి ధనుర్మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి మేలుకొలుపులు అనేవి ఉంటాయన్నమాట. అంటే తెల్లవారుజామున పొద్దున్న 3:30, 4 గంటల నుంచి భజనలు అవి చేసి విష్ణుమూర్తికి పూజ చేసి కోల రూపంలో ఒక దీపాన్ని వెలిగించి ఉంచుతారనమాట. సో, ఆ దీపాన్ని ఈరోజు అంటే కనుమ రోజు అనేది కిందన ఊర్లో నుంచి ఇలా పైకి కొండ మీదకి తీసుకొస్తారు. కొండ మీదకి తీసుకొచ్చి కొండ మీద ఇక్కడ దీపాన్ని వెలిగిస్తారనమాట. ఊరంతటిని కూడా అది కాపాడుతుంది అని ఒక నమ్మకం అనమాట. సో, అందుకని చెప్పి అలా చేస్తారు. సో, మేము కూడా నేను చాన్నాళ్ళ తర్వాత వచ్చాను కాబట్టి నేను కూడా కనుమ రోజు మా పిల్లలతో పాటు ఇలా కొండైతే ఎక్కాను. సో, సాయంత్రం మేము 4, 4:30 అప్పుడు స్టార్ట్ చేసామండి ఊర్లోంచి బయలుదేరి. ఊరికి జస్ట్ ఒక 2, 3 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది ఈ కొండ. సో, ఈ కొండ ఎక్కడానికని చెప్పి మేము వచ్చాము. కొండ కూడా ఎక్కడం స్టార్ట్ చేసాము. ఇదిగోండి ఈ వీడియో వచ్చి మా అబ్బాయి తీస్తున్నాడనమాట. మరీ అంత హైట్ కాదు. అలాగని మరీ అంత లో లెవెల్ కూడా కాదు. ఒక మోస్తరుగా అయితే కొంచెం హైటెడ్‌గానే ఉంది. సో, కొంతవరకు ఓకే బానే ఎక్కేసాం కానీ, కొంచెం పైకెళ్ళిన తర్వాత ఆ అప్ ఎక్కడానికి కొంచెం అయితే ఇబ్బంది పడ్డామండి. ఇగో ఇలాగ మధ్య మధ్యలో ఆగి కూర్చొని వెళ్తున్నారనమాట. సో, కింద నుంచి ఇంకా మనం కొంచెం దూరంలోకే వచ్చాము. అంటే ఇంకా పూర్తిగా పై వరకు ఎక్కలేదు. కొంత స్లోప్ ఏరియా అయితే కవర్ చేసాము. ఇగో కిందకి చూస్తున్నారు కదా! జనాలు అలా వస్తూ ఉన్నారు. సో, ఆ ముందుకి చిన్న చెరువు ఉంది చూసారా? ఆ పక్కన ఇదే కొండ తాలూకా పార్ట్ వేరే పార్ట్ అనమాట. పైకెళ్ళిన తర్వాత మళ్ళీ నేను దాన్ని చూపిస్తాను. ఇలా కొంచెం కొంచెం చెట్లు ఇదిగోండి చూడండి ఫోటోలు తీసుకుంటున్నారు. చిన్నపిల్లల్ని కొంతమందిని ఎత్తుకొని తీసుకొస్తున్నారు. పెద్దవాళ్ళు కూడా. సో, ఈ కొండ చుట్టూరా ఏంటంటే ఈ ఊరికి సంబంధించినటువంటి చిన్న చిన్న పొలాలు, మళ్ళు అయితే ఉన్నాయండి. సో, అందరూ ఏంటంటే ఇక్కడికొచ్చి ఊరు నుంచి ఇక్కడికొచ్చి ఈ చెరువు వాటర్‌తోని ఇంకా వర్షాధారపు నీరుతోని చిన్న చిన్న పంటలైతే ఏస్తుంటారు. ఇక్కడ ఎక్కువగా బ్లాక్ సాయిల్ అనేది ఉంటుందన్నమాట ఈ ఏరియాలో. సో, ఈ చుట్టుపక్కల ఏంటంటే ఎక్కువగా పత్తి, నెక్స్ట్ వేరుశనగ, ఆహ్, మినుములు, జొన్నలు ఇలా పండుతూ ఉంటాయన్నమాట. కొంచెం వాటర్ సోర్స్‌కి దగ్గరగా ఉన్న ఏరియాల్లో మాత్రమే వరి అది వేస్తారు. ఎందుకంటే దానికి వాటర్ ఎక్కువ కావాలి కదా! సో, అందుకని చెప్పి ఆ పంటలు సెలెక్ట్ చేసుకుంటారు. సో, ఇదిగోండి ఇలా కొండ పైకి ఇంకా ఎక్కుతూ ఉన్నాము. పిల్లలు మాకన్నా ముందు వెళ్ళిపోతున్నారు. సో, మేము కొంచెం కొంచెం నెమ్మదిగా వెళ్తున్నామన్నమాట. సో, ఈ ఊరు ఏంటంటే నా మ్యారేజ్ ఈ ఊరు నుంచే జరిగింది కానీ, నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను మా హస్బెండ్‌తో కొంచెం ఆయన డిఫెన్స్ ఎంఈఎస్ కావడం వల్ల వేరు వేరు స్టేట్స్‌లో అయితే తిరగడం జరిగింది. సో, మన సొంత ఊర్లు రావడానికి, ఉండడానికి అనేది ఛాన్స్ అనేది తక్కువైపోయిందనమాట. దొరకలేదు. సో, అందుకని చెప్పి నాకు ఇన్నాళ్ళు కూడా ఏంటంటే
పండగ టైంలో అయినా సరే ఊరు రావడం, ఇలాగ సెలబ్రేట్ చేసుకోవడం అనే దానికి ఛాన్స్ దొరకలేదనమాట. సో, ఇన్నాళ్ళ తర్వాత నేనేంటంటే, ఇప్పుడు మొన్న సెకండ్ సాటర్డే, సండే 2 డేస్ ఎలాగో హాలిడే వచ్చింది. నెక్స్ట్ పండగ 3 రోజులు సెలవులు కాకుండా, నేను అడిషనల్‌గా ఒక 2 డేస్ లీవ్ పెట్టుకొని అయితే వచ్చాననమాట. సో, నాకు ఆ కనుమ రోజనేది ఇక్కడ ఈ ఊరు రావడానికి, ఇలా చేయడానికి అవకాశం దొరికింది. లేదంటే ఎప్పుడు కూడా మేము సంక్రాంతికి భోగి ముందు రోజు రావడం, కనుమ రోజు మధ్యాహ్నం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేసేయడం, సంక్రాంతికి అత్తగారి ఇంట్లో ఉండడం, కనుమ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వైజాగ్ బయలుదేరి వచ్చేయడం. ఎప్పుడూ ఇదే షెడ్యూల్ ఉండేది. సో, ఈసారి ఏంటంటే నేను కనుమకి ఇక్కడికి రావాలని చెప్పి ప్లాన్ చేసుకొని 1 డే 2 డేస్ లీవ్ కూడా తీసుకున్నాననమాట. సో, భోగి రోజు తీసిన వీడియోలు యాక్చువల్‌గా నా మొబైల్‌కి ఇంకా రాలేదు. నేను వేరే మొబైల్ నుంచి తీశాననమాట. సో, అందుకని చెప్పి నేను అది ముందుగా అప్లోడ్ చేయలేకపోతున్నాను. అందుకని చెప్పి కనుమ రోజు నేను తీసిన వీడియోలు మాత్రమే ఇలాగా ఒకటి నిన్న షార్ట్ రూపంలో పెట్టాను కదా! అది కాకుండా ఇది ఫుల్ వీడియో చేద్దామని చెప్పి ఈ ఇది ఇంకా ఎడిట్ చేసి పెడుతున్నాను. ఆ వీడియో కొంచెం లేట్‌గా వస్తుంది. ఏమనుకోవద్దు. కానీ ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేస్తానండి. భోగి, సంక్రాంతి మా అత్తగారు ఊర్లో చాలా జరుగుతది. ఇది కనుమ వచ్చి అమ్మగారి ఊరు వచ్చాను కాబట్టి ఇక్కడ తీసి పెడుతున్నాననమాట. అదిగో చూసారా మేము ఎక్కడానికి ఎన్ని కష్టాలు పడుతున్నామో. ఇక్కడ కొండ మొత్తానికి ఈ ప్లేస్ అనేది చాలా, చాలా హైటెడ్‌గా అనిపించిందండి. ఎక్కడానికి కూడా కొంచెం భయమేసింది. కానీ ఎలా అయినా సరే ఎక్కాలని చెప్పి ఎక్కేసామనమాట. ఇగో పిల్లలు మాకన్నా ముందు ఎక్కిపోయి మేము వస్తామని అలా చూస్తున్నారు, పిలుస్తున్నారు చూసారా మమ్మల్ని. జనరల్‌గా నార్మల్ డేస్‌లో అందరూ రోజు ఎవరి షెడ్యూల్‌లో వాళ్ళు ఉంటారు కదండీ. సిటీలో అయినా, విలేజ్‌లో అయినా ఎవరి పనులైతే వాళ్ళకుంటాయి కదా! విలేజ్‌లో అయితే పొలం పనులకు వెళ్ళిపోతారు. సో, నార్మల్ డేస్‌లో కాకుండా ఇలా స్పెషల్ డేస్‌లో ఇలాంటి అకేషన్స్ ఏవైనా ఉంటే, ఇలాంటి కల్చర్ ఉంటే అందరూ ఒక దగ్గర మీట్ అయితే ఎంత బావుంటది కదండీ! ఎంత హ్యాపీగా ఉంటది. ఒకరితో ఒకరు మాట్లాడుకునే టైం కానీ, మాట్లాడుకునేంత ఖాళీ కానీ నార్మల్ డేస్‌లో అయితే ఉండదు. సో, ఎవరైనా ఇలాంటి అకేషన్స్‌లో వస్తే ఖచ్చితంగా కనిపించారంటే పలకరించుకోవడం, మాట్లాడుకోవడం, లేదంటే ఇప్పుడు నాలా ఎవరైనా సపోజ్ దూరం నుంచి లేదంటే చాలా రోజుల నుంచి ఊరు వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉండి ఇలా వస్తే అందరూ ఒకరికొకరు విష్ చేసుకున్నా లేదంటే ఎప్పటివో సంగతులు మాట్లాడుకున్నా ఎంత హ్యాపీగా ఉంటుంది కదా! సో, ఆ హ్యాపీనెస్ అనేది అసలు మనం ఏం పెట్టినా ఎంత చేసినా సరే మళ్ళీ మళ్ళీ అయితే తిరిగి పొందలేము కదండీ! ఈ ఊరు చాలా చిన్నదండి. 400 నుంచి 500 వరకు ఇల్లులైతే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ అందరూ వ్యవసాయదారులు కుటుంబాలే ఉన్నాయి. ఆ వ్యవసాయదారుల కుటుంబాల్లో కూడా గవర్నమెంట్ టీచర్స్ అనేది కొంచెం ఎక్కువగానే ఉన్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు పెట్టింది పేరు కదా ఉపాధ్యాయ వృత్తికి. సో, ఈ ఊర్లో కూడా అలా గవర్నమెంట్ టీచర్స్ అనేది ఉన్నారు. ఈ ఊరికి చుట్టుపక్కలొచ్చి సుందరాడ, నార్నాయుడు వలస, గలావిల్లి, దోసర ఇలాగా ఒక 4, 5 విలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇగో కొండ పైకి వచ్చేసాక మళ్ళీ చూడండి ప్లెయిన్‌గానే ఉంది. ఆ పక్క కొండకి దీంతో అటాచ్డ్ ఉందన్నమాట. కానీ ఆ కొండ చెట్లతో ఉంది కదా! సో, దాని మీదకి ఎవరు వెళ్ళరు. ఈ కొండ వరకు మాత్రం పై వరకు వస్తారు. సో, ఇదే ప్లేస్‌లో మనకి ఆ కోలనేది తీసుకొచ్చి ఇక్కడ దీపాన్ని ఉంచుతారనమాట. అయితే ఇక్కడ వాళ్ళు ఇంకా కిందనే ఉన్నట్టున్నారు. పైకి రాలేదు. సో, పిల్లలతో పాటు మనం ముందు తొందరగా అయితే వస్తాము. చూడండి కొండ మధ్యలోంచి అలా సూర్యుడు బాగున్నాడని చెప్పి అలా తీసాము. కొంతమంది పిల్లలు ఇంకా పైకొచ్చి ఆడుతూ ఉన్నారు ఆ ప్లెయిన్ ఏరియాలో. ఎక్కడానికి కొంచెం కష్టం అనిపించినా పైకొచ్చిన తర్వాత ఇలా ప్లెయిన్‌గా సర్ఫేస్ ఉండడం వల్ల అయితే అనిపించింది. సో, ఈ ఊర్లో పిల్లలకి చదువుకోవడానికి ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఉన్నటువంటి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్ అయితే ఉందండి. కానీ కాలేజ్ మాత్రం లేదు. కాలేజ్‌కి అయితే బయటికి వెళ్ళిపోవాలి మనం. ఈ ఊర్లో అవైలబుల్‌గా లేదు. ఈ స్కూల్ కాకుండా ఒక ప్రైవేట్ స్కూల్ అనేది చిన్న ప్రైవేట్ స్కూల్ ఉందన్నమాట. సో, ఆ స్టేజ్ దాటిన తర్వాత అయితే మాత్రం కంపల్సరీగా ఎడ్యుకేషన్ పర్పస్ మనం బయట వేరే ఊర్లకి వెళ్ళవలసి ఉంటది.
పైకొచ్చిన తర్వాత ఇంకా చుట్టూరా కవర్ చేస్తున్నామన్నమాట. ఆల్రెడీ కొంతమంది పిల్లలైతే పైకి ఎక్కున్నారు. చూసారా ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. కొంతమంది పిల్లలేమో ఆడుకుంటున్నారు. పైకొచ్చిన తర్వాత ఇలా ప్లెయిన్‌గా ఉండడం వల్ల అందరికీ చాలా బావుంది. చుట్టూ ఇటువైపు, అటువైపు మధ్యలో ఇలా ప్లెయిన్‌గా ఉన్నా చుట్టూరా గ్రీనరీగా ఉండడం వల్ల చాలా అందంగా అనిపిస్తుంది. సో, అటు ఇటు కవర్ చేశాము. అయితే ఈ కొండ మీదకి నార్మల్ డేస్‌లో మామూలుగా అయితే గొర్రెలు, మేకలు కాసేవాళ్ళు. వాటిని తీసుకొస్తారండి. ఈ గడ్డి చెట్లకున్న ఆకులు, చిన్న చిన్న పళ్ళు లాంటివి, చిన్న చిన్న మొక్కలున్నాయన్నమాట. అవి మేత వేయడానికి తీసుకొస్తారు ఇక్కడికి. నార్మల్ డేస్‌లో పొద్దున్న ఎప్పుడో వచ్చి మళ్ళీ సాయంత్రం వరకు ఉండి, సాయంత్రం తీసుకెళ్ళిపోతారనమాట. వాళ్ళు తినడానికి అన్నం అవి కూడా పైకే తెచ్చేసుకుంటారు. ఎందుకంటే మాకు చిన్నప్పుడు నాకు కూడా అనుభవం ఉంది. క్యారేజుల్లో అన్నాలు తీసుకొచ్చి ఇలా కొండ మీదకొచ్చి తినే ఎక్స్‌పీరియన్స్ నేను కూడా చేశాను. సో, అది చాలా బావుంటది. సో, మేము అలా లేట్‌గా ఎక్కుతూ వస్తూ ఉన్నా మా వాడు ఈలోపు మాకన్నా ముందే వచ్చి కొంచెం ఇదంతా కవర్ చేశాడనమాట. వీడియోస్ అవి ముందే వాడు తీసేసాడు. వాడికే ఇచ్చేసాను ఫోన్ ఇంకా. నువ్వే తీయి అని చెప్పి వాడు బానే తీస్తాడు. సో, ఇదిగోండి ఇంతకుముందు యాక్చువల్‌గా పొలాల్లో కాపు కాసేవారటండి నైట్ టైము. మనకి అడవి పందులును, నెక్స్ట్ కోతులు, కొండముచ్చులు, ఎలుగుబంట్లు అలాంటివి ఎక్కువ ఉండేవంట ఒకప్పుడు. సో, చేలల్లో కాపు కాసేవారంట. నైట్ టైమ్ వచ్చి అవి పంట తిని పాడు చేయకుండా నైట్ టైం ఇలా మంచెలవి ఏర్పాటు చేసుకొని మంచెల మీదే పడుకుండేవాళ్ళంట. మా నాన్నగారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. అంటే అప్పటి విషయాలు మాట్లాడుకుంటే చెప్తూ ఉంటారనమాట. సో, ఇప్పుడు మాత్రం యాక్చువల్‌గా అవనేవి చాలా తగ్గిపోయాయండి. అసలెక్కడ పెద్దగా కనిపించట్లేదు. ఇదిగోండి చూసారా? దీనికి పక్కనున్న అటాచ్డ్ వేరే కొండ అనమాట. చుట్టుపక్కలదంతా చూపిస్తున్నారు. ఆ కొండ చూడటానికి వినాయకుడి ఫేస్ ఆకారంలో ఉంటదండి. ఇంకా మేము వాళ్ళు వీళ్ళు పలకరించుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చేసరికి మేము పైకొచ్చేసరికి లేట్ అయిపోయిందనమాట. సో, ఈలోపు మా వాడు వీడియోలు అవి తీస్తున్నాడు. ఇలాగా చుట్టూరా చూపిస్తున్నాడు. ఇక చూసారా జనాలు అక్కడక్కడ కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు, ఒకరికొకరు కలిసి వెళ్తున్నారు. హ్యాపీగా నేచర్ని అయితే ఎంజాయ్ చేయడానికి బాగుంటుందండి. ఇలాంటి అకేషన్స్ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ కొండని కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. అది వినాయకుడి షేప్లో ఉంటుందని చెప్పాను కదా, ఆ కొండ సేమ్ అదే కొండ అండి. ఆ కొండకి ఆ కింద దిగువ భాగంలో ఒక హోల్ లాగా ఉంటుంది. ఇదిగో చూసారా? దాంట్లో యాక్చువల్‌గా 365 డేస్ కూడా వాటర్ అనేది స్టోరేజ్ అయ్యి ఉంటుందటండి. నాకు కూడా యాక్చువల్‌గా చిన్నప్పుడైతే తెలీదు. ఇప్పుడు మొన్నొచ్చినప్పుడు చెప్తున్నారు. ఇగో ఈ హోల్‌లో ఉంది కదా, అది కొంచెం లోతు ఉంటదట. 365 డేస్ కూడా ఎప్పుడూ వాటర్ ఉంటదట. నార్మల్ రిమైనింగ్ డేస్‌లో ఈ పొలాలకి, వ్యవసాయానికి వచ్చేవాళ్ళు ఆ వాటర్‌ని కూడా తాగడానికి అది వాడుతూ ఉంటారట. అయితే దానికి ఊర్లో ఒక పేరు కూడా ఉందండి. అది ఏనుగు జాల అంటారంట. అంటే ఆ కొండ అనేది ఏనుగు ఫేస్ షేప్‌లో ఉంది కదా, సో, జాల అంటే బావనమాట. ఆ గుంతలో వాటర్ అలా స్టోరేజ్ అయ్యి ఉండడం వల్ల దానికి ఏనుగు జాల అని పేరు పెట్టారండి. అందరూ అలాగే పిలుస్తారట. అంటే ఆ ఏరియాని, ఆ లొకేషన్‌ని ఏదైనా మాటల సందర్భంలో చెప్తే ఏనుగు జాల కొండ, ఏనుగు జాల అని చెప్తూ ఉంటారట. సో, నేను ఈరోజే తెలుసుకున్నాను ఆ విషయాన్ని. నాకు ఇప్పటి వరకు తెలీదు. ఇదిగో మేము కిందకి దిగుతూ ఉంటే కింద నుంచి ఇంకా పిల్లలు పైకి కొంతమంది ఎక్కుతూ వస్తున్నారు. ఇదండి నా కనుమ పండుగ ఇలా ఉద్దోలు ఊర్లో జరిగింది. సో, మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీరేం చేశారు కనుమ పండుగ రోజు అని నాకు కామెంట్స్‌లో అయితే పెట్టండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే. థ్యాంక్ యూ.